హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మినే గౌడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎవ్వరు సబ్స్క్రైబ్ చేస్తలేరు. మంచి మంచి టాపిక్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మా చెప్పడానికే. కానీ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే టాపిక్ ఇదంతా. కానీ ఏంటంటే ఇప్పుడు ట్రెండింగ్ ఏం నడుస్తుందంటే నా కొంచెం నా ఫోన్ బ్లర్ అవుతుంటుంది. మీరేం టెన్షన్ పడకండి. ఏంటంటే అమ్మాయిల గురించి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆ పర్సన్ గురించి నేను తీయలేను. ఇది నా పర్సనల్ లైఫ్ తీరు, నేను మీకు చెప్తున్నాను, మీరు ఏమనుకోకండి. అయితే నా ఫ్రెండ్ అన్నట్టు ఒక ఆయన ఉండే ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ అన్నట్టు ఆయన వాళ్ళ పిల్ల ఏమైందంటే నాకు ఫ్రెండ్ అయింది. అంటే వాని తరఫులో నాకు ఫ్రెండ్ అయింది ఫ్రెండ్స్. ఫ్రెండ్ అయిన కొన్ని రోజులకి బాగానే ఉంది, మాట్లాడింది. వానితో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పుకుని స్టార్ట్ చేసింది. కొన్ని రోజులకి వాని పద్ధతి నచ్చలే. వానితో తిరిగింది, వానితో మాట్లాడింది, అన్నీ చేసింది ఫ్రెండ్స్. మీకు అర్థం కావాలి, తిరిగింది అంటే అన్నీ చేసిందంటే మీకు అర్థం కావాలి. తిరిగింది అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మీ స్వార్థం గురించి మీరు ఆలోచిస్తున్నారు. ఓకే, అవతలోడు ఎలా రియాక్ట్ అవుతాడు. ఇప్పుడు నువ్వు అంత తిరిగినప్పుడు వాడెంత సెక్యూరిటీ ఉండొచ్చు. వాడు ఏం చెప్తుండు, నువ్వు వేరేళ్ళతో చాటింగ్ చేయొద్దు, వేరేళ్ళతో మాట్లాడద్దు అనగానే నీకు కోపం వచ్చేసి నువ్వు బ్లాక్లో పెట్టేసి సైడ్ తీసేసుకుంటే ఇది ఏడుదాకా న్యాయం? ఇప్పుడు మాకు రూల్స్ లేవని, మీకు రూల్స్ ఉన్నాయని చెప్పేసి మీరు మీ ఇష్టం ఉన్నాడు వేస్తారు. ఒకవేళ మేమే వాడో నేనో సూసైడ్ చేసుకున్నామో అగర్సే ఇది ఏడాకా పోతుంది. మీకు అర్థమవుతుందా? సూసైడ్ వేసుకునేటోడు ఖాళీ ఉంటాడు ఏమన్నా? ఏంది నీ పర్సనల్ ఏముండే వాళ్ళ దగ్గర? నువ్వేమనుకుంటున్నావు అసలు? ఇడిచేసి నేను బ్లాక్లో పెట్టేసి నేను మాట్లాడాను, నేను ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదు అని చెప్పేసి నువ్వు లైట్ తీసుకున్నావు. అవతలోడు ఎంత సఫర్ అవుతుండు, నేను ఎంత సఫర్ అవుతున్నా అనేది మీకు అర్థమవుతలేదు. సూసైడ్లో దాకా పోతుర్రు మీ గురించి. అంటే మిమ్మల్ని ఎంత ప్రేమించింది కాబట్టి వాడు వాడి లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని వానంతలో వాడు బాధపడి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవలెల్లుండి ఇట్లా పోతూనే ఉంది. కానీ మీరు అర్థం చేసుకుంటలేరు. ఒక పర్సన్ నుంచి మీరు లైఫ్లోకి రాకుండా వస్తే మీరు ఫీలింగ్స్ చూపించకండి, ఆశలు పుట్టించేసి నేను లైట్ తీసుకుంటా, నేను మాట్లాడా, నేను బ్లాక్లో పెట్టేస్తా, ఇవన్నీ కరెక్ట్ కాదు అసలు. మీరు అనుకుంటుర్రు ఇది కరెక్ట్ అని. ఏడుదాకా కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది నీకే. నువ్వు అర్థం చేసుకొని ఒకరితో ఉన్నా అని ఇప్పుడు కూడా వాళ్ళని కూడా అర్థం చేసుకొని ఉండు. వాళ్ళు కూడా ఇదే రియాక్ట్ అవుతారు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావేమో, నేను ఒప్పుకుంటా. రేపటి దినం వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ వేస్తారు, నువ్వు వేరేళ్ళతో మాట్లాడకు, వేరేళ్ళతో నీయకు అని అంటారు. ఒక మంచోడు చెడ్డోడు కావాలి అనుకున్నప్పుడు ఎవ్వరు అంటే ఒక అమ్మాయి బదులే అవుతారు. వింటున్నావు? ఒక అబ్బాయి మంచిగా ఉన్న అబ్బాయి చెడ్డోడు కావాలి అనుకుంటున్నాడంటే ఆడు తాగుబోతోడు అయ్యి సైకోవాడు అవుతుండంటే ఎస్పెషల్లీ మీ గురించే. మీరు చేసే పద్ధతులు, మీరు చేసే బిహేవియర్ ఇవన్నీ కలిపే అవతలోని రియాక్షన్ అనేది ఉంటుంది. మీరు మీ ఇష్టం ఉన్నట్టు మీరు బ్లాక్లో పెట్టేసి ఒక 2-3 క్వశ్చన్స్ వేస్తారు, ఎవరైనా ఇస్తారు. డౌట్స్ వచ్చినప్పుడు నువ్వు వేస్తావు, నేను వేస్తా. నీకు డౌట్స్ లేవా? నువ్వు అడగలేవా? మేము చెప్పలేమా? మళ్ళీ మేము చెప్పినప్పుడు నువ్వు క్వశ్చన్లకి ఆన్సర్ ఎందుకు ఇవ్వకుండా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టేసి బ్లాక్లో పెట్టేసి నీ ఇష్టం ఉన్నప్పుడు నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకున్నప్పుడు కూడా మీ అవతలోడు రియాక్ట్ కావద్దు. రియాక్ట్ అయితే నువ్వేంది ఇక ఇగ్నోర్, ఫోనే సిమ్మే తీసేస్తారు మీరు.
అంటే అబ్బాయిలు చేయలేరా? అబ్బాయిలు చేయగలుగుతారు, చేయలేరని కాదు. వాడు చూపించిన ప్రేమ అట్లాంటిది, వాడు చూపించిన కేర్ అట్లాంటిది. కానీ మీరు అనుకుంటారు ఏమని అని, వాడు చూపిస్తలేడు కేరు, నా మీద అనుమానం పడుతుంది. అనుమానం కాదు అది, వింటుర్రా మీరు? అనుమానం ఎందుకు పడుతుందంటే మీకు తెలియాలి, ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి తెలుస్తుంది అని అనుకుంటుండు. కానీ మీకు అర్థమైన వారికైతే మీ ఇష్టం, మీకు అర్థం కాలేదు అంటే వాని కష్టం. ఎవరైనా సరే, ఇప్పుడు నేనైనా సరే, అవతల ఇంకొక పర్సన్ అయినా సరే, నేను అంటే ఇప్పుడు నా లైఫ్ కాదు ఫ్రెండ్, ఇది వేరే వాళ్ళది చెప్తున్నా నేను, మీరు ఏమన్నా అనుకోండి. కానీ అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్తున్నా ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నా అంటే, మీరు చేంజ్ కాండి. మీరు చేంజ్ అయితే ఆటోమేటిక్ అబ్బాయిలు కూడా చేంజ్ అవుతారు. మీరు సడన్గా విడిచేసి వెళ్ళిపోతా, నేను బ్లాక్లో పెట్టేసా అని ఎక్స్ప్లెనేషన్ నేను అని అనుకునేది ఉంటే మీరు స్టార్టింగ్ నుంచే చెప్పండి. స్టార్టింగ్ నుంచి చెప్పకుండా సడన్గా నేను వెళ్ళిపోతా అంటే అది కాని పని. ఉన్నంతసేపు మీరు ఉన్నారు, మంచిగా ఉన్నారు, అన్నీ చేసిరు, అన్నీ మాట్లాడిరు, మీకు ఏం అవసరం? మళ్ళీ వాంతో ఎందుకు తిరుగుడు? వాంతో అన్నీ చేసుడు ఎందుకు? అంటే మీకు ఇంట్లో అడిగేటోళ్ళు లేరా? వాడు ఒకవేళ అనుకుంటే వాడు ఏం చేయగలుగుతాడో మీకు తెలుసా? మీకు అర్థమవుతలేదు. చేసి చూపిస్తేనే మాత్రం అర్థమవుతుంది అంటే చేస్తారు, ప్రతి ఒక్కరు చేస్తారు. చెయ్యండి ఫ్రెండ్స్, మనకి రూల్స్ లేవనే కదా, రూల్స్ తెప్పించుకుందాం మనం కూడా. వింటున్నా? ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలకి అందరికీ మీరు రిక్వెస్ట్ చేయండి, లాయర్స్కి రిక్వెస్ట్ చేయండి, అందరికీ రిక్వెస్ట్ చేయండి, మనకు కూడా ఒక రూల్స్ తెప్పియండి అని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఈ మెసేజ్తో నేను కూడా చెప్తున్నాను, అందరు లాయర్స్ కూడా, మీరు కూడా మగోళ్ళు ఉంటే మీరు కూడా ఆలోచించి మాకు కూడా రూల్స్ తేయండి. ఇప్పుడు ఒక్కొక్కడు సూసైడ్ చేసుకోనిక కూడా వెళ్తారు ఫ్రెండ్స్. ఈ సూసైడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఎంత సఫర్ అవుతారు అనేది వాడు ఆలోచిస్తలేడు, చేసేసుకుంటారు. అట్లా చాలామంది చేసుకురు కూడా. మీకు ఇంత కూడా అర్థం కాకపోతే మీ అబ్బాయి ఏం చేయగలుగుతాడు, ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? మీతో మాట్లాడేటోళ్ళని బ్లాక్ చేస్తారు, మీ ఫ్రెండ్స్ని బ్లాక్ చేస్తారు, వేరే వాళ్ళు చూస్తురు అని బ్లాక్ చేపిస్తారు. మీరు బ్లాక్ చేపిస్తే ఏం రాదు. వాడు ఒకవేళ అనుకున్నాకో అన్నీ పెట్టేసిండనుకో నీ జీవితం ఖరాబ్ అయిపోతుంది. వింటున్నావా? నీకు చెప్తుంటే, మీకు మంచి చెప్తుంటే అర్థమవుతలేదు. ఒక్క నిమిషం అయితే చెప్తున్నా, మీరు వాడి లైఫ్ ఎంత స్పాయిల్ చేస్తారు అనుకుంటే వాడు కూడా స్పాయిల్ చేస్తాడు. కానీ చేసలేడు అంటే వానికి ఎంత ప్రేమ ఉండొచ్చు, వాని ప్రేమ ఏంటిది, వాడు ఎందుకు ఆగుతుండు అనేది మీకు అర్థం కావాలి. అర్థం కానప్పుడు మీ ఇష్టం ఉన్నట్టు చేయండి. కానీ మీరు ఒక పర్సనల్ లైఫ్లోకి వచ్చి వానికి డిస్టర్బ్ చేసి వేరే ఆశలు పుట్టించి ఇవన్నీ అవసరమే లేదు మీకు. వింటుర్రా? మీరు ఎంతవరకు ఉంటే అంతవరకు వాడు సెక్యూరిటీ ఉంటాడు. మీరు మంచిగా ఉంటే వాడు మంచిగా ఉంటాడు. వాడు వేరే క్వశ్చన్స్ చెయ్యడు. మీరు మీ అంతలో మీరే క్వశ్చన్స్ సృష్టిస్తారు, మీ అంతలో మీరే క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇయ్యరు. ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు ఇవ్వండి. మీరు ఇప్పుడు నేను దీనికి మ్యూజిక్ పెట్టా ఇదే లైవ్లో పెట్టేసే ఫోటో మొత్తం వీడియోని ఇట్లనే లైవ్లో పోస్ట్ చేస్తాను నేను. మీ పబ్లిక్ అన్నది మీరు సపోర్ట్ ఇవ్వండి. ఇట్లాంటి వీడియోలు మళ్ళీ రావు. ఎందుకు అంటే నేను చెప్తున్నాను, అబ్బాయిల లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. అమ్మాయిలు స్పాయిల్ చేసింది కాక వాడు సూసైడ్ దాకా పోతుండు. సూసైడ్కి పోయినప్పుడు వాళ్ళు ఎవరు ఉంటారు అంటే సరౌండింగ్స్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళకి సపోర్ట్ ఇస్తారు కాబట్టి కొందరు ఆగుతారు, కొందరు రియాక్ట్ అవుతారు. ఆ రియాక్షన్ అన్నది ఆపుకోండి. నువ్వు వేరేల మాటలు వింటున్నావు అని అనిపించినప్పుడు వానికి మధ్యలో ఆపేసి, నువ్వు వద్దు నీకు ఎందుకు ఆడికి ఆపేసేయి. నీకు అనిపించింది కదా, నువ్వు ఆడికి ఆపేయి. నువ్వు వాళ్ళతోని ఆడుకునే రైట్స్ నీకు లేవు. నీకు ఒక అరిసే రైట్స్ ఉన్నాయి అని అనుకుంటే
నువ్వు ఆ స్టార్టింగ్ నుంచి చెప్పేసి మధ్యలోకి వచ్చేసినాక నీకు మా ఇంట్లో పెళ్లి చూపులు చూసిరు ఇవే వేస్ట్ మాటలు అని మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తా మా ఇంట్లో అట్లా ఇట్లా అంటే అయిపోతుంది. ఇప్పుడు మధ్యలోకి వచ్చి ఈడ్చేసి నేను వెళ్ళిపోతా అన్నది కరెక్ట్ కాదు. అవతలోడు చనిపోతే ప్రాణాలు రావు. వింటున్నావా? మీకు ఒక ప్రాణం విలువ తెలిస్తే మీరు ఇంతకి తెగించరు. వింటుర్రా? నేనైతే చెప్పేవారికి చెప్పిన, నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్పేటివి ఉన్నాయి చెప్తా. వీడికి ఇది ఒక వీడియోకి స్టాప్. నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం డీటెయిల్స్ మొత్తం బయట పెడతా. పెట్టకపోతే నేను చేసేది నేను చేస్తా. ఇది అయితే సీరియస్గా చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు టాపిక్ మీరు మజాక్ అనుకుంటారు, ఇది సీరియస్ టాపిక్. అసలు ఎవరు అడిగేటోళ్ళు లేరు అనుకుంటారు. వాళ్ళకి రూల్స్ వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఎగురుతురు. ఒక అబ్బాయికి రూల్స్ లేవు ఇప్పుడు. మన దగ్గర ఏమున్నా అని రూల్స్ లేవు. ఏమన్నా అంటే ఆడు బ్లాక్మెయిల్ చేస్తున్నావు అనుకుంటున్నాను, కానీ ఆయన ప్రేమ చూపిస్తుండు. ఆ ప్రేమ నాకు ఆ పిల్ల కావాలి అనుకుంటున్నాను కాబట్టి వాడు అవన్నీ చూపిస్తుండు. వింటుర్రా? చూపిద్దామంటే ఇంకా ఎవరికి సోషల్ మీడియాలో పెడతలేరు. ఎందుకు పెడతలేరు అంటే ఆగిపోతురు. మీకు అర్థం కావాలి ఫ్రెండ్స్. వాళ్ళకి మీకు అర్థం చేసుకునేది ఉంటే చేసుకోండి. ఆమె ఎవరితోనైనా ఉండని, ఏమైనా చేయండి. ఒక ఫ్యూ మినిట్స్ ఫస్ట్ నుంచి ఎట్లా టైం ఇస్తుండేనో ఆ టైం వేరే వాళ్ళకి కూడా ఇవ్వండి. ఫస్ట్ నుంచి ఉన్నోనికి ఇవ్వండి. మీరు సడన్గా నేను మారిపోతాను, నేను వాళ్ళ మాటలు వింటా వీళ్ళ మాటలు వింటా అంటే మీ ఇష్టం. ఆడికే ఆఫ్ చేయండి, చెప్పేసేయండి. మీరు వద్దు నాకు నువ్వు వద్దు, నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్పు. జస్ట్ ఫ్రెండ్స్గా ఉందామంటే ఫ్రెండ్స్గానే ఉండు. నువ్వు వానికి ఆశలు పుట్టించేసి నువ్వు అన్నీ చేసేసి నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు వెళ్ళిపోతా అంటే ఏడాకా న్యాయం? అంటే నిన్ను ఎవరు అడిగేటోళ్ళు లేకనా? ఏంది నువ్వు చేసే పద్ధతి? ఒకరి జీవితంతో ఆడుకోవద్దు ఎప్పుడు. ఇప్పుడు కాకపోయినా రేపు నీకు కర్మ అనేది చూపిస్తారు దేవుడు. అది తలుగుతుంది. అది తలిగినాక నువ్వు బాధపడే అవసరం కాదు, వేరేళ్ళకి చెప్పే అవసరం కూడా ఉండదు నీకు. వింటున్నావా? నువ్వు తిరిగినాయి చేసినాయి వాడు ఉట్టిగా ఉంటారా? నువ్వు ఇట్లా చేస్తావని నీ బిహేవియర్ తెలిసినాక కూడా వాడు నేను చేంజ్ చేసుకుందాం అనుకున్న వాడు ఉంటారు. నేనైనా సరే, వాడైనా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్క అబ్బాయి చేంజ్ చేద్దామనే ఉంటారు. కానీ నువ్వు చేంజ్ కానప్పుడు వాని లైఫ్లోకి నువ్వు రాకు. వింటున్నావా? మొదలే చెప్పేసి జస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ తీరా ఉండండి. ఇవన్నీ చెప్పి చేసి ఆశలు పుట్టించి బేకార్ ఇవన్నీ మాటలు. ఇంకొకరు వేరేవాళ్ళు అయితే బూతులు తిడుతురు. నేను ఇంత నీట్గా చెప్తున్నా అంటే ఇది యూట్యూబ్ కాబట్టి నీకు నీట్గా చెప్తున్నా, మీకు అర్థమవుతుంది అని నేను కోరుకుంటున్నా. ఇది నేనైతే మళ్ళీ రిపీట్ చేయొద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను. ఇప్పుడైతే ఈ వీడియోకి ఇది చాలు. కానీ ఎప్పుడైనా సరే ఒక అమ్మాయి, అందరు అమ్మాయిలకు చెప్తున్న గర్ల్స్, మీరు ఒక అబ్బాయితోని రిలేషన్స్ ఉన్నప్పుడు రిలేషన్తో అదే కంటిన్యూ ఉండండి. కొందరు ఉన్నారు, కొందరు లేకుండా ఉంటారు. కొందరు ఒక్కొక్కరు 10 మందితో చాటింగ్ చేస్తారు, 10 మందితో మాట్లాడుతారు. ఇప్పుడు నేను నచ్చిన అమ్మాయిని నేను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు నాకు వద్దు, నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పేసి సడన్గా మా ఇంట్లో పెళ్లి చూపులు ఇవన్నీ పిట్ట కథలు చెప్పొద్దు. ఎవడైనా చెప్తాం, మేము కూడా చెప్తాం. నాకు ఇష్టం లేకపోతే నేను రేపు ఇంకో పిల్లి ఇష్టపడ్డాను, నువ్వు వెళ్ళిపో, నీకు ఆనందంగా ఉందంటే నీకు ఎంత మండుతుందో మాకు కూడా మండుతుంది. నువ్వు పోయి వేరేలో పక్కన కూర్చొని మాట్లాడితే మీ ఫ్రెండ్స్ వచ్చి నాకు చెప్తే ఒక మనిషికి ఎంత బాధ అవుతుందో అంత బాధ అవుతుంది. కానీ నీకు అర్థం కాదన్నంతసేపు ఎవ్వరు ఏం చేయలేరు. నువ్వు అర్థం చేసుకుంటావు కాబట్టి నేను ఇప్పటికైనా చెప్తున్నా. లేదు కాదు అన్నావు అనుకో, మేము చేసేది కూడా మేము చేయొచ్చు. కొత్త రూల్స్ తెప్పిస్తాం. వెయిట్ చేయి. నువ్వు కూడా అందరు కాదు, అందరు అమ్మాయిలు వెయిట్ చేయండి. ఇట్లాంటి అమ్మాయిలకి వెయిట్ చేసినాక మీకు మొదలు ఉన్నది సినిమా. వింటుర్రా? మేము కూడా ఫైట్ చేస్తాం. ప్రతి ఒక్క లాయర్కి చెప్తున్నా, ప్రతి ఒక్క జడ్జిలకు చెప్తున్నా. జడ్జిలు కూడా జెంట్స్ ఉన్నారు, లాయర్స్ కూడా జెంట్స్ ఉన్నారు. అందరూ ఫైట్ చేయండి, కొత్త రూల్స్ చెప్పియండి. ఇప్పుడు ఉన్న ట్రెండు, ఒకప్పుడు ఇండియాలో ఉన్న ట్రెండు వేరే ఉన్నది, ఇప్పుడున్న ట్రెండ్ వేరే ఉన్నది. మీరు సాయం చేయండి లాయర్స్. ఒక్కవేళ మీరు సాయం చేయలేరంటే
అబ్బాయిల ప్రాణాలు పోతున్నాయి. మీకు అర్థమవుతలేడు వాడు ఎంత సైకో అవుతున్నా అంటే, తాగబోతాడు ఎందుకు అవుతున్నా అంటే దీనికే, ఎస్పెషల్లీ ఒక అమ్మాయిల గురించే. మీరు వాళ్ళకి మీరు చెప్పలేరు అంటే మీ ఇష్టం. ఈ వీడియో మీకు ఎంతమందికి షేర్ చేయాలనుకుంటున్నారు అంటే లైక్ చేసి, నేను ఇట్లా దీనికి ఏం మ్యూజిక్ పెట్టా, నేను ఏం చేయను, ఇట్లనే లైవ్లో పెట్టేస్తాను. నేను ఇది మీకు అర్థమైతే మీరు ఏదైనా సహాయం చేయండి. ఒక సొసైటీని చేంజ్ చేద్దాము అనుకుంటే జడ్జిలకైనా సరే, ఇప్పుడు పోలీసు వాళ్ళకైనా సరే, అందరికీ చెప్తున్నాను, మీరు ఒక అమ్మాయికి సపోర్ట్ ఇస్తున్నప్పుడు, ఒక అమ్మాయి తప్పు చెప్తున్నప్పుడు ఆ తప్పు రైటా రాంగా, అవతలది రైటా, యూత్లది అబ్బాయిలది కూడా రైటా రాంగ్ అనేది ఇద్దరి వర్షన్స్ తెలుసుకున్నాకనే మీరు కేసు తీసుకోండి. ఉట్టిగా కేసు తీసుకొని కొట్లాడేద్దాం, వాడిని లోపల పంపిద్దాం అనేది న్యాయం కాదు. మీరు న్యాయానికి కట్టుబడి ఉంటే ఇవి మీరు మాట్లాడండి. ఫస్ట్ మీరు మాట్లాడకుండా మీరు కేసు పెడతా అంటే అది కాదు. నేనైతే ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. నాకు సపోర్ట్ ఇచ్చేటోళ్ళు నాకు కామెంట్ కొట్టండి, నాకు లైక్స్ కొట్టండి, నాకు ఏదంటే అది చేయండి. నేను కూడా మీ గురించి ఫైట్ చేస్తాను. ఏ అబ్బాయిలకైతే ఇట్లా అయిందో, ఏ అమ్మాయిలైతే ఇట్లా చేస్తుర్రో అందరూ నాకు కామెంట్ కొట్టండి. అమ్మాయిలకు కూడా అవుతుంది, కొందరు అమ్మాయిలకు, మంచి అమ్మాయిలకు కూడా అవుతుంది, కానీ ఆ అమ్మాయిలు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. మీరందరూ నాకు కామెంట్ కొట్టండి. నాది ఒక టీం తయారు చేస్తున్నాను. ఆ టీంతో మనం అందరం కలిసి ఫైట్ చేద్దాము. ఫైట్ చేసి కొత్త రూల్స్ తెచ్చినాకనే ఇవన్నీ వీడియోస్ అన్నీ ఎవరు ఏం చేస్తుర్రు అనేది మా టీంకి సపోర్ట్, మాకు టీంకి పెట్టండి. నాకు ఇప్పుడు యూట్యూబ్ ఐడి ఉంది, వినయ్ గౌడ్ అని, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ పెట్టండి. నేను ఆ కామెంట్కి రిప్లై ఇస్తా. అయినాక మనం ఏం చేద్దాం అనేది ప్రాసెస్ మాట్లాడదాం. కొత్త లాయర్స్ ఉన్నారు, కొత్త అందరు ఉన్నారు, కొత్త రూల్స్ చెప్పిద్దాం, ఫైట్ చేద్దాం. ఇద్దరు సీఎంలు రూల్స్ పెట్టేసి కూడా ఫైట్ చేద్దాం. ఎస్పెషల్లీ తెలుగు ట్రెండింగ్లో కూడా ఇట్లనే అవుతుంది. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఓకే, ఇప్పుడైతే వీడియో లాంగ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే చెప్పేవారికి చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా మంచిగా చెప్తా. మీకు అర్థమైతే మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. నాది ఇంకొక గ్రూప్ కూడా తయారు చేస్తున్నా, మినే రాకర్స్ అని. ఈ ఓన్లీ రాకర్స్ అనే పెడతా, మినే రాకర్స్ అని కూడా వద్దు, ఓన్లీ రాక్ టీమ్ అని పెడతా. మీరు వచ్చి ఆ టీంలో మీరు ఏమంటే సబ్స్క్రైబ్ చేసుకొని నేను కూడా యాడ్ అవుతా అంటే మీరు చెప్పండి. నాకు ఇంకా సపోర్ట్ ఇస్తే నేను ఇంకా పైకి ఎదగగలుగుతా, మీకు కూడా సపోర్ట్ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో. ఇట్ ఈజ్ లాంగ్ వీడియో. మీరు అగర్సే మీరు సపోర్ట్ ఇవ్వలేరు అనుకో, నేను కూడా వీడియోస్ చేసుడు బంద్ చేస్తాను కాదు, నేను చేస్తా వీడియోస్ కూడా, కానీ ఇట్లాంటి విషయాలకే ఎక్కువ రియాక్ట్ అవుతున్నా ఫ్రెండ్స్. నేను కూడా చాలామంది చూసిన కాబట్టి నేను చెప్తున్నాను, ఇది కరెక్ట్ కాదు. ఒక అబ్బాయితో నువ్వు రిలేషన్స్ ఉన్నప్పుడు ఇంకొక అబ్బాయితో కూడా నువ్వు రిలేషన్ ఉండు తప్పు. ఆ అబ్బాయికి పెట్టిన ఆశలు ఈ అబ్బాయికి పెట్టేసి నేను మా ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి, ఏదో ఉన్నాయి, ఎక్సెట్రా చెప్పే అవసరము రైట్స్ నీకు లేవు. అగర్సే నువ్వు అనుకుంటున్నావు ఆ రైట్స్ లేవని, మేము కూడా కొత్త రూల్స్ వస్తాం, కొత్త రూల్స్తో ఫైట్ చేస్తాం. నేను ఒక గ్రూప్ తయారు చేస్తున్న ఫ్రెండ్స్, కామెంట్స్ కొట్టండి. మీరు అందరు నాకు సపోర్ట్ ఇస్తే ఆ గ్రూప్ ఫామ్ చేద్దాం, ఆ గ్రూప్తో మనం ఫైట్ చేద్దాం. మీకు ఎంతమందికి అబ్బాయిలకి అమ్మాయిలకి ఇట్లాంటి సపోర్ట్ ఉంటే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త ఆలోచనలతో మనం వద్దాం ఫ్రెండ్స్. ఎవ్వరు కాదు ఫ్రెండ్స్, కొత్త యూట్యూబర్ని నేను చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా? జస్ట్ కూర్చొని చేపిద్దాం, అర్థమైందా? బాయ్ ఫ్రెండ్స్. ఆల్రెడీ లాంగ్ వీడియో అయిపోయింది. బాయ్.